చాలా బాగుందమ్మా. ఓకే, అంటే మీ అబ్బాయిని ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో అమ్మాయిగా చూసారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్న అప్కమింగ్ హీరోలు అందరికంటే మంచి పొజిషన్లో అయితే ఉన్నాడు. ఓకే మంచి కామెడీ పిక్చర్, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అది చూడడానికి వచ్చాను. ఓకే ఎక్కడ నాన్ స్టాప్ ఇంటర్వెల్ ముందు కూడా ఏం బోర్ లేదు. హ్యాపీగా సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత అయితే సినిమా ఒక రేంజ్ ఉంది మొత్తం. సోను మోడలా లేదంటే లైలానా? చెప్పండి, పర్వాలేదు. లైలా నచ్చిందా, విశ్వక్సేన్ నచ్చాడా? లైలా యాక్షన్ చాలా బాగా చేశాడు. సోను మోడల్ అయితే మామూలుగా విశ్వకం చూస్తున్నాం కదా అందరం. ఆడపిల్ల అనుకున్నారా? చాలా బాగా వచ్చింది. అంత ధైర్యం చేసి అందరు చెయ్యాలి కదా ముందు హీరోస్. ఆ చిల్లరతనం అనేది చాలా ఎక్కువైపోయింది మూవీలో. ఎందుకంటే అడల్టరేటెడ్ కామెడీ అనేది డీజే టిల్లులో కూడా ఉంది. బట్ ఇట్ వాజ్ హైలీ అప్రిషియేటెడ్. బట్ ఈ మూవీలో మాత్రం అంత సీనే లేదు, సినిమాయే లేదు. లేదండి, చిన్నపిల్లలని అయితే అసలు చిన్నపిల్లల వరకు ఎందుకండి, మీ ఫ్యామిలీనే తీసుకొచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి, డబ్బులు వేస్ట్ అయితే అనవసరంగా చేయకండి. ఇది క్రింజ్ కూడా కాదండి, క్రింజ్ ప్రో మ్యాక్స్ అంటున్నాను కదా, చిల్లర్ అండి, క్రింజ్ కూడా కాదు. ఎందుకంటే కొన్ని అదే చెప్తున్నానా, దెర్ ఈజ్ ఏ థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ అడల్టరేటెడ్ కామెడీ అండ్ వల్గారిటీ అండి. అంటే చాలా సీన్స్ అన్ని మెన్షన్ చేయకూడదు, కానీ ఏంటి ఈ జాకెట్ చింపడం లైలా గెటప్లో ఉన్నప్పుడు అవన్నీ చాలా వల్గర్గా అనిపించింది నాకైతే. అండ్ సోను మోడల్లో అయితే నిబ్బా నిబ్బీస్ అంటారు కదా, అలా అనిపించిందండి. సో అంతకుమించి ఏం లేదండి. లైక్ షీ వాజ్ దే త్రూ అవుట్ ద మూవీ. బట్ ఏంటంటే ఆవిడ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా తెలియదు, కానీ యాక్టింగ్ అయితే అంత స్కోపే పెద్ద యాక్ట్రెస్ అని అయితే అనిపించలేదండి.